వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా. దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. వరలక్ష్మి వ్రతం మన హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్టత సంతరించుకున్న ఒక ముఖ్యమైన వ్రతం. అలాగే మనం స్త్రీలు ఆచరించే అన్ని వ్రతాలలోని కూడా వరలక్ష్మి వ్రతం అయినది ఒక ముఖ్యమైన వ్రతం. ఇది మనకి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ 2025వ సంవత్సరంలో ఆగస్టు 8వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని మనం నమ్ముతూ ఉంటాము. అలాగే అష్టలక్ష్ములు అంటే ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటూ ఉంటారు. అసలు ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వ్రతం మనకి లక్ష్మీదేవి అంకితం చేయబడింది. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని, తద్వారా ధనం, ధాన్యం, ఆయుష్, ఆరోగ్యం, సంతానం, విజయం, కీర్తి ప్రతిష్టలు, శాంతి, ఆనందం, శక్తి వంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. యాజ్ యూజువల్గా అందరూ అలానే నమ్ముతూ ఉంటాం కదండి. ముఖ్యంగా పెళ్ళైన వివాహిత మహిళలు తమ కుటుంబం శ్రేయస్సు, అలాగే భర్త యొక్క ఆరోగ్యము, దీర్ఘాయుష్యు, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్ఠతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు మన స్కంద పురాణంలో చెబుతూ ఉంటుంది. అలాగే వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానము, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజా గదిని శుభ్రంగా చేసుకోవాలి. తర్వాత మండపం ఏర్పాటు చేసుకోవాలి. అంటే పూజా గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం బియ్యం పిండితో ముగ్గు వేసుకుని దానిపై కలశం ఏర్పాటు చేసుకోవాలి. మనం కలశాన్ని ఎలా పెట్టుకుంటామంటే బియ్యం లేదా కొన్ని నీళ్లు పోసి తమలపాకులు, నాణాలు, పసుపు, కొబ్బరికాయను దానిపై ఉంచి ఆ కొబ్బరికాయకు పసుపు, కుంకుమ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి. అలాగే చీరను, కలశాన్ని అలంకరించడం కూడా ఆచారం. ఒక్కొక్కళ్ళు అదే కలశానికి చీర కూడా కట్టి అలంకరిస్తూ ఉంటారు. మన అమ్మవారి ప్రతిష్టాపన కలశం వెనుక ఒక లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ఉంచుకోవాలి. దానికి పూజా సామాగ్రి అంతా